హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సార్వత్రిక ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం విజయదుందుబి మోగించాక వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో కూటమి ప్రభుత్వంతో సఖ్యతకై కొందరు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది వైసీపీ నాయకులు ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవడానికి సిద్ధమైపోయారు. ఇదంతా బాగానే ఉంది, కానీ గత నెలలో వైసీపీ పార్టీకి పదవులకి రాజీనామా చేశాక కూడా టీడీపీలో జాయిన్ అవ్వకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు? వాళ్ళ రాకని టీడీపీలో వ్యతిరేకిస్తున్నారు, లేదంటే జగన్ బుజ్జగించడం అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కొందరు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీలో ఇంతవరకు చేరలేదు. వైసీపీ నుంచి పోతుల సునీతతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. రాజీనామా చేసి 10 రోజులు దాటుతున్నా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు. అందుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. బీద మస్తాన్ రావు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పోతుల సునీత విషయంలో మాత్రం స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ క్యాడర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోతుల సునీత టీడీపీలో ఉండేవారు. పోతుల సునీత భర్త పోతుల సురేష్ పరిటాల రవి అనుచరుడు. ఆమెకు తెలుగుదేశం పార్టీలో గతంలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి ఆమెకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో పోతుల సునీతకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే తనకున్న పరిచయాలతో ఆమె టీడీపీ అధినాయకత్వంలో కొందరికి దగ్గరయ్యారు. తోడు టీడీపీకి కూడా శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతు, బలం అవసరం. అందువల్ల రాజీనామా చేసి రావాలని కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదవులకు రాజీనామా చేసి రావాలని, అయితే ట్రాక్ రికార్డును బట్టి పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన మనసులో మాట అర్థమైంది. పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె చేరిక విషయం పెండింగ్ లో పడినట్లయింది. అసలు పార్టీలో చేర్చుకుంటారా, చేర్చుకుని తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా అంతే. రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ వర్గం ఆయన చేరికను అడ్డుకుంటోందంటున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రచారం జరిగింది. అదే జరిగితే రేపల్లెలో నియోజకవర్గంలోని టీడీపీలో మళ్లీ గ్రూపులు మొదలవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద రాజీనామా చేసిన ఫలితం దక్కడం లేదని వైసీపీకి రాజీనామా చేసిన నేతలు ఆవేదన చెందుతున్నారు.